షోడశోపచార పూజ చేసి ఉద్వాసన మంత్రం చెప్పి కదిలించండి. ఇక ఇంట్లో ఒక టబ్బు పెట్టుకోండి, ఒక శుభ్రమైనటువంటి టబ్బు. ఆ టబ్బులో గణపతిని పెట్టండి. ఇంటిల్లి పాది అందరూ చక్కగా కూర్చోండి. ఒక బిందెలో నీళ్లు పెట్టుకొని ఆ నీళ్ళల్లో గంగాజలము, పసుపు, కుంకుమ, విభూతి, గంధము, సింధూరము, పుష్పాలు, గరిక, మారేడు దళాలు ఇవన్నీ వేయండి. చక్కగా ఆ కలశాన్ని పూజించండి, ఆ నీళ్ళని పూజించండి. తర్వాత ఆ గణపతి మీద ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా చెంబుతో కానీ గ్లాస్తో కానీ గణపతి నామస్మరణ చేసుకుంటూ నీళ్లు గణపతి మునిగేంత వరకు పోస్తూ ఉండండి. ఇలా గణపతి పూర్తిగా మునిగేంత వరకు పోయండి. అది నిమజ్జనము. ఇలా నీళ్ళన్నీ నిండిపోయిన తర్వాత ఆ నీళ్ళల్లో కాస్త మళ్ళీ పసుపు, కుంకుమ, అక్షతలు వేసి ఆ గణపతికి హారతి ఇవ్వండి. హారతి కుటుంబ సభ్యులందరూ స్వీకరించండి. గణపతికి నమస్కరించండి. పోయిరా స్వామి, క్షేమంగా వెళ్ళి